హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఎవ్రీడే 2 గంటల పాటు ఫ్యూచర్ సిటీలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఈ ఒక్క ఎఫర్ట్ చాలు ఫ్యూచర్ సిటీని తన హయాంలో పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎంత ఒక కృత నిశ్చయంతో ఉన్నారనేది అర్థమవుతుంది. అఫ్ కోర్స్ సాధ్యాలు ఎలా ఉంటాయి, తర్వాత కొన్ని పర్మిషన్స్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఎలాంటి డిలేస్ అవుతాయి, ఇవన్నీ పక్కన పెడితే పాలకుల కమిట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ గ్లోబల్ సమ్మిట్ మీర్ ఖాన్పేట దగ్గర 120 ఎకరాలలో, నిజానికి మీర్ ఖాన్పేట అని రిపోర్ట్ అవుతుంది కానీ అది బేగర్కంచకు దగ్గరలో ఉంటుంది. బేగర్కంచ గ్రామం ఎక్కడైతే టౌన్షిప్ డెవలప్ చేసిందో TGIIC అక్కడ ఉంటుంది. దాంట్లో 120 ఎకరాలలో ఒక వేదిక ఏర్పాటు చేసి దాంట్లో డిసెంబర్ 8, 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ 2025 కండక్ట్ చేస్తున్నారు. దాదాపు నెల రోజుల క్రితం అందరికంటే ముందు నేను అది రివీల్ చేశాను. అక్కడ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతోంది ప్రభుత్వం అని. ఆ తర్వాత కొన్ని పత్రికల్లో రావడం, ఆ తర్వాత ఇటీవల ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక డిపార్ట్మెంట్కు సంబంధించి దాని మీద రివ్యూ చేస్తూ ఉండడం, సీనియర్ IAS అధికారులతో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఫామ్ చేసి దాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉండడం, తర్వాత ఒక 2-3 మంత్రులను దాని మీద ఫోకస్ చేయించడం, తర్వాత ఆల్మోస్ట్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి కీలకమైన వ్యక్తులు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి, అదే రకంగా హాజరు కాబోతున్న 1300 కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి సంబంధించిన ప్రతినిధులతో వాళ్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు వారితో కుదుర్చుకోబోయే ఒప్పందాలకు ఒక తుది రీపునివ్వడానికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క కమిటీ చొప్పున వేసి ఆ కమిటీలను నిరంతరం సమీక్షిస్తూ అప్డేట్స్ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ పరంగా ఫ్యూచర్ సిటీలో అత్యంత కీలకమైన ఒక డెసిజన్ తీసుకున్నారు. ఆ డిసిజన్ ఏంటి? ఆ డిసిజన్ కారణంగా ఫ్యూచర్ సిటీ ఏరియాలో రవాణా సౌకర్యాలు ఎలా మెరుగుపడబోతున్నాయి అనే విషయం నేను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో బ్రీఫ్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి చూస్తే మనకు 3 విడతలుగా ఫ్యూచర్ సిటీ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తొలి 2 విడతల్లో 30,000 ఎకరాలు విస్తరించిన తర్వాత మూడో ఫేజ్లో అవైలబిలిటీ ల్యాండ్ ఆధారంగా దాదాపు 45,000 ఎకరాలకు దీన్ని ఎక్స్పాండ్ చేసే స్కోప్ ఉంది. మొత్తం మీద 56 గ్రామాల పరిధిలో 745 చదరపు కిలోమీటర్ల పరిధిలో. అయితే ఫస్ట్ ఫేజ్లో రాబోతున్న 13,973 ఎకరాలు ఏదైతే ఉందో ఇది 2016 నుంచి 2018 మధ్య కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన భూమి. కొంతమందికి ప్రభుత్వం మారితే ఇవన్నీ మారిపోతాయి అన్న అపోహలో ఉన్నారు. నిజానికి ఇది కేసీఆర్ హయాంలోనే మొదలైంది. కాకపోతే ఆయన ఫార్మాసిటీ పేరిట భూసేకరణ చేసి ఆ తర్వాత సెక్టర్స్ వారీగా విభజించాలని చూశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత దాన్ని ఒక ఫార్మా కంపెనీలకే ఇవ్వకుండా వివిధ సెక్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన చేయడం ద్వారా ఒక ప్యారలల్ సిటీ ఎక్కడైతే హైదరాబాద్ 2040 కల్లా 3 కోట్ల జనాభా అవుతుంది అనుకున్నప్పుడు ఆ జనాభాను అకామిడేట్ చేసే ప్లేస్ అంటే ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, అదే రకంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఇలాంటి సానుకూలమైన అంశాలు ఎక్కువగా ఉండడం వల్ల సౌత్ ఈస్ట్ హైదరాబాద్ మీద ఫోకస్ చేసింది ఈ ప్రభుత్వం. దానిలో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ తన హయాంలో 13,973 ఎకరాలలో తన హయాంలో ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ గ్లోబల్ సమ్మిట్ ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ అనేది ఒక కీలకమైన ఘట్టంగా మారబోతుంది. ఆఫ్టర్ డిసెంబర్ 2025, బిఫోర్ డిసెంబర్ 2025 అని ఆ ఏరియా ప్రైసెస్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాగైతే మాధాపూర్, కొండాపూర్ ఏరియాలో బిఫోర్ 1998, ఆఫ్టర్ 1998 అని చెప్పుకుంటాం. 98 నుంచి 2004 మధ్య మనకు మాధాపూర్, కొండాపూర్లో పూర్తి స్థాయిలో IT ఎక్స్పాన్షన్ అయిపోయింది కేవలం 4-5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు అంతకంటే తక్కువ సమయంలో ఈ 13,000 ఎకరాలలో విస్తరించే స్కోప్ ఉంది. ఎందుకంటే ఆనాటి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వేరు, ఆనాటి ఒప్పందాల్లో కాలపరిమితి లేకపోవడం, అంటే ప్రభుత్వం ఏదైనా సంస్థకు కేటాయిస్తే ఎన్ని రోజుల్లో వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు, నిర్మాణం పూర్తి చేస్తారు, ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తారు, ఉద్యోగాలను ఎప్పట్లోగా కల్పిస్తారనేది ఆ రోజు నిర్దిష్టంగా మెన్షన్ చేసేది కాదు. ఇవాళ జరుగుతున్న ఒప్పందాలలో ప్రతి దానికి టైం బౌండ్ ఉంది, కాలపరిమితితో కూడిన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కాబట్టి తర్వాత కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా మారింది. కాబట్టి తన హయాంలో వచ్చే 3 సంవత్సరాలలో ఈ ఫస్ట్ ఫేజ్ ను పూర్తి చేయాలన్న కృత సంకల్పంతో, కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అవి చెప్పే ముందు అసలు ఓవరాల్ గా రవాణా శాఖ ఇప్పుడు మొత్తం మనకు తెలుసు 4-5 రోజుల కింద ఈ GHMCలోకి 20 మున్సిపాలిటీలను 7 నగర పాలక సంస్థలను కలిపి మొత్తం మీద ఒక బృహత్తర నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఈ విజన్
తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కు ఆర్టీసీ ఒక ముసాయిదా రూపకల్పన చేస్తుంది. దాంట్లో భాగంగా 8 చోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఈ జీహెచ్ఎంసీ పరిధిలో 8 చోట్ల ఇంటర్సిటీ బస్ టెర్మినల్ రాబోతున్నాయి. ఎక్కడెక్కడ అంటే భారీ స్థాయిలో ఆర్టీసీ బస్సులు సిటీలోకి ఎంటర్ కాకుండా ఆ టెర్మినల్ దగ్గరనే డిస్పాచ్ చేసి అక్కడ నుంచి మెట్రో కనెక్టివిటీ కానీ లోకల్ బస్ ఫెసిలిటీ కనెక్టివిటీ కానీ చేయడం ద్వారా సిటీలోకి జనాలు వచ్చే రకంగా ఒక ప్రజా రవాణా వ్యవస్థను ఈ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదాలో ఆర్టీసీ వెల్లడించింది. 100% బస్సులు 2040 కల్లా 100% ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 12 మార్గాలలో ప్రత్యేకమైన కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. 100% విద్యుత్ బస్సులు, 8 చోట్ల ఇంటర్సిటీ బస్ టెర్మినల్లు, బస్సుల రాకపోకలకు 12 మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు, నిత్యం 1 కోటి మందికి పైగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడం, ఇలాంటి లక్ష్యాలతో 134 బస్ డిపోలు, బస్టాండ్ల నిర్మాణం, 60,000 ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలతో ఈ 2047 ఆర్టీసీకి సంబంధించిన రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. బస్ టెర్మినల్ ఎక్కడ అంటే మనకు 8 చోట్ల అని చెప్పాను కదా. 1 బాటసింగారం, 2 ఇబ్రహీంపట్నం, 3 శంషాబాద్, 4 మొయినాబాద్, 5 మేడ్చల్, 6 శామీర్పేట్, 7 ఘట్కేసర్, 8 ఫ్యూచర్ సిటీలో వస్తాయి. ఫ్యూచర్ సిటీ నేను చెప్పాను కదా, ఫ్యూచర్ సిటీకి తెలంగాణ రైజింగ్ లో పెద్దపీట వేస్తున్నారు. ఈ 8 టెర్మినల్లో 1 ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాకే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా నేను ఒక వీడియో చేశాను. అక్కడ బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారని. దానికి కొనసాగింపుగా ఇది నేను చెప్పినది ప్రతిదీ నిజం అవుతుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. చాలా గర్వంగా చెప్తున్నాను నేను. మొత్తం ప్రత్యేక కారిడార్లను కూడా ఎట్లాంటి చేస్తున్నారంటే ట్రాఫిక్ సమస్య లేకుండా వేగంగా ప్రయాణించేలా 12 డెడికేటెడ్ బస్ కారిడార్లను ఆర్టీసీ ప్రతిపాదించింది. శ్రీశైలం జాతీయ రహదారి కడతాల్ అమన్గల్ రూట్లో 1, నాగార్జున సాగర్ రహదారి 1, ఇబ్రాహీంపట్నం మాల్ రూట్లో 1, విజయవాడ హైవే వైపు చౌటుప్పల్, ఘట్కేసర్, భువనగిరి, కీసరా, తుర్కపల్లి, కరీంనగర్ హైవే గజ్వేల్, ప్రజ్ఞాపూర్, మేడ్చల్, తూప్రాన్, నాగ్పూర్ వైపు, దుండిగల్ నిజామాబాద్ హైవే నర్సాపూర్, ముంబై హైవే సంగారెడ్డి, కోకాపేట, శంకర్పల్లి, అప్పా జంక్షన్, చేవెళ్ల, బెంగళూరు హైవే షాద్ నగర్. ఇందులో వీటిని 2030 కల్లా 4 కారిడార్లు పూర్తి చేసి 2039 కల్లా 8 కారిడార్లను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఓవరాల్ గా ఇది దీనికి సంబంధించి అయితే ఇంకొన్ని వివరాలు కూడా తీసుకున్నారు. కాకపోతే కొన్ని మీడియాకు రిలీజ్ చేశారు, కానీ మిగతావన్నీ ఈ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఆ రోజు రిలీజ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఆర్టీసీ అదే రకంగా రవాణా శాఖ పరంగా 8 చోట్ల ఇంటర్ బస్ టెర్మినల్లను నిర్మించే ప్రతిపాదన ఉంటే అందులో ఎక్స్క్లూజివ్ గా ఫ్యూచర్ సిటీలో ఒక బస్ టెర్మినల్ ప్రతిపాదించింది ఆర్టీసీ. దాంతోపాటు కారిడార్ల పరంగా కూడా 2 కారిడార్లు ప్రత్యేక కారిడార్లు మొత్తం ఉంటే వాటిల్లో 12 ప్రత్యేక కారిడార్లలో 4 కారిడార్లలో 2 కారిడార్లు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాయి. అంటే 2030 కల్లా వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చే 2 కారిడార్లు కూడా, ఒకటి శ్రీశైలం రోడ్ లో కడతాల నుంచి అమన్గల్ వరకు, ఇంకొకటి సాగర్ రోడ్ లో ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు. ఈ 2 కారిడార్స్ కూడా వచ్చే 5 ఏళ్లలో. ఈ 2 ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని చేసిన నిర్ణయాలు. ఒకటి ఫ్యూచర్ సిటీలో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడం, రెండవది ఈ ప్రత్యేక కారిడార్ల విషయంలో ఈజీ ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం అని చెప్పి ఈ కారిడార్లు ప్రతిపాదించారు. దీంట్లో భాగంగా నాగార్జున సాగర్ రోడ్ లో ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు మధ్యలో యాచారం ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం రోడ్ లో తుక్కుగూడ, కడతాలు, కందుకూరు, కడతాల నుంచి అమన్గల్ వరకు ఉంటుంది. ఈ 2 రూట్లు 2 ప్రత్యేక కారిడార్లు కూడా 2030 కల్లా పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నారు. సో ఓవరాల్ గా ఇది ఫ్యూచర్ సిటీ యాంగిల్లోనే ప్రభుత్వం ఆలోచన ధోరణి, ప్రణాళికలు, ప్రాజెక్టుల రూపకల్పన, అదే రకంగా రెగ్యులర్ గా వాటిని సమీక్షించడం, ఇవన్నీ ఫ్యూచర్ సిటీ యాంగిల్లోనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే నేను పదే చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ విషయంలో నేను గత 16 నెలలుగా వీడియోలు చేస్తున్నాను. 16 నెలల క్రితం నేను చెప్పినప్పుడు చాలా మంది వెటకారం చేశారు. ఇవాళ అలా వెటకారం చేసిన వాళ్లలో సగానికి పైగా మంది ఆ రోజు మీరు చెప్పిన తీసుకుంటే బాగుండేది, ఇవాళ ఆల్మోస్ట్ 30% హైక్ కనిపిస్తుంది రేట్లు అని చెప్పి వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. సో ఇప్పటికైనా సమయం మించిపోలేదు. డిసెంబర్ 2025 అనేది ఇంకొక క్రూషియల్ గా ఒక మైలురాయి కాబోతోంది ఫ్యూచర్ సిటీ విషయంలో. భారత్ ఫ్యూచర్ సిటీ విషయంలో డిసెంబర్ 25 కి బిఫోర్, డిసెంబర్ 25 ఆఫ్టర్, అంటే 25 డేట్ కాదు, డిసెంబర్ 2025 బిఫోర్ ఆర్ డిసెంబర్ 2025 ఆఫ్టర్ అనే రకంగా ఉంటుంది. ప్రైజింగ్ విషయంలో కూడా ఒక్కసారి భూముల వేలం మొదలైతే, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైతే, ఒప్పందాలు వేగవంతమైతే ఈ ప్రైసింగ్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది రియల్ ఎస్టేట్ సంస్థలే.
ఆల్రెడీ ప్రైస్ హైకిల్ చేస్తున్నాయి. ఇప్పుడు మేము మా దగ్గర ఉన్న ఫ్యూచర్ సిటీలో 2 వెంచర్లు ఉంటే వాటిని ఆల్మోస్ట్ పూర్తి కాబోతున్నాయి. ఒక దాంట్లో 4-5 ఇన్వెస్టర్ షేర్ ప్లాట్లు ఉన్నాయి, ఒక దాంట్లో 10-12 మా కంపెనీ షేర్ ప్లాట్లు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త లేఅవుట్ తీసుకుందామని ట్రై చేస్తుంటే ఎవ్వరూ పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, అటు ల్యాండ్ ఓనర్లకు కావచ్చు, ఇటు డెవలపర్లకు కావచ్చు, లేదా రైతులకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డిసెంబర్ తర్వాత ప్రైస్ హైక్ విపరీతంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎవరు పూర్తి స్థాయిలో ఒక రేట్ ఫిక్స్ అయినా కూడా కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సేమ్ టైం ప్రభుత్వం FCDI ఆధ్వర్యంలో ఇంకా లేఅవుట్ అప్రూవల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ రకరకాల కారణాల వల్ల డిసెంబర్ 2025 కంటే ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డిసెంబర్ 2025 తర్వాత డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్రూట్స్ ని, ఆ అప్రిషియేషన్ ని. కాబట్టి రాసి పెట్టుకోండి, ఈ వీడియో చూడండి, విశ్వసించండి. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో, ఫస్ట్ ఫేజ్ కి దగ్గరలో ఉన్న మా వెంచర్ లో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్ గా లాభపడతారు, ఇందులో సందేహమే లేదు. రైట్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద మేము ఇస్తున్నాం. సో వీలైనంత త్వరగా సంప్రదించండి. వీళ్ళు కొంతమంది చెప్తుంటారు వీళ్ళు చూసుకొని వస్తామండి అని. వీళ్ళు చూసుకొని కాదండి, వీళ్ళు చేసుకొని రండి. ఎందుకంటే ఆలోచించిన ఆశాభంగం. ఇప్పుడు మాదాపూర్, కొండాపూర్లలో భూములు కొనలేకపోయామని బాధపడే జనరేషన్ కు నేను సంబంధించినవాడు. నేను ఆ జనరేషన్ కి సంబంధించిన వారు, అరే అప్పుడే కొంటే బాగుండేది కదా అనిపించింది. అలాంటి వారికి, అలాంటి మిస్ అవుతున్న వారికి కూడా ఇది సెకండ్ ఒక ఆప్షన్ కింద మనకు లభించింది. లక్కీగా భావించాలి. ఇప్పుడు ఎలాగో అక్కడ మనం కొనే పరిస్థితి లేదు, 4 లక్షలకు గజం పెట్టినా ఎవడు అమ్మే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంది, ఒక సెకండ్ ఛాన్స్ దొరికింది. కాబట్టి ఆ ఛాన్స్ భారత్ ఫ్యూచర్ సిటీలో సద్వినియోగం చేసుకోమని అడ్వైస్ చేస్తున్నాను. అదే రకంగా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. డిఫరెంట్ వెంచర్స్ కి డిఫరెంట్ నంబర్స్ ఇచ్చాను. ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే దయచేసి ఒక మెసేజ్, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. వీలు చూసుకొని డెఫినెట్ గా నేనే కాంటాక్ట్ చేస్తాను. ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే మాత్రం దయచేసి అన్యదా భావించవద్దు. హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.